హైదరాబాద్ కూకట్పల్లిలోని వెంకట్రావు నగర్లో విషాదం చోటు చేసుకుంది. కుమార్ యాదవ్ అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుబ్దులాపూర్ మాజీ ఎమ్మెల్యే తమ్ముడు శ్రీనివాస్ గౌడ్కు చెందిన సమ్మక్క సారక్క కాంట్రాక్ట్ వర్క్ లో 8 ఏళ్లుగా మృతుడు కుమార్ యాదవ్ పనిచేస్తున్నట్లుగా స్థానికులు తెలిపారు. శ్రీనివాస్ గౌడ్ వేధింపులతోనే కుమార్ యాదవ్ ఆత్మహత్య చేసుకున్నట్లు కుమార్ బంధువులు ఆరోపించారు. కోటి రూపాయల కుంభకోణం నేపథ్యంలో లెక్కలు చెప్పాలంటూ వేధింపులకు గురి చేయడంతో పాటు కారు, సెల్ ఫోన్ లాక్కోవడంతో మనస్తాపానికి గురయ్యాడని మృతుడి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బ్రదర్ కుమార్ సూసైడ్ చేసుకోవడం జరిగింది ఈరోజు. దీనికి కారణం కూన శ్రీశైలం గౌడ్ వాళ్ళ బ్రదర్ కూన శ్రీనివాస్ గౌడ్. గత 8 ఇయర్స్గా అతను క్లస్టర్ దాంట్లో మా తమ్ముడు జాబ్ చేస్తున్నాడు. 8-9 ఇయర్స్ నుంచి. లాస్ట్ ఒక 15 డేస్ నుంచి శ్రీనివాస్ గౌడ్ బాగా హెరాస్ చేస్తున్నాడంట. ఒక 3-4 డేస్ కింద మా తమ్ముడిది మొబైల్ ఫోన్ గుంజుకొని దాంట్లో ఆయన పర్సనల్ చాట్ హిస్టరీ, పర్సనల్ ఫ్యామిలీ ఫొటోస్ ఇవన్నీ చూసి వీళ్ళు నీకు ఏమవుతారా అని చెప్పి వెటకారంగా మాట్లాడడము. నువ్వు నాకు ₹1 కోటి అప్పిస్తావా, లేకపోతే సస్తావా, లేకపోతే నేను ఇంటికి వచ్చి చంపేస్తా, ఈ ఇంట్లో ఈ ఫోటోలు ఉన్న వాళ్ళు ఏమవుతారు నీకు అంటే కొంచెం వేరేలాగా మాట్లాడడం ఇవన్నీ చేయడం జరిగిందంట. నిన్న ఈవినింగ్ ఇంట్లో ఫోన్కి కాల్ చేసి నీ కారు తీసుకొని రా ఒకసారి అది అని చెప్పని కారు లాక్కున్నాడంట. 3-4 డేస్ కింద సెల్ ఫోన్ మళ్ళీ క్రెడిట్ కార్డ్స్, బ్యాంక్ కార్డ్స్ అన్నీ గుంజుకొని నువ్వు ₹1 అప్పు ఇస్తేనే ఇవన్నీ ఇస్తా, లేకపోతే మిల్లు కూడా గుంజుకుంటా అని చెప్పి ఇంకా డిఫరెంట్గా ఏదేదో గలీజ్గా మాట్లాడిందంట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా చేస్తాడని. మాకే ధైర్యం చెప్పేటోడు వాడు. ప్రతి విషయంలో ఏ విషయంలో అయినా. రాత్రి కూడా నిన్న కలిసినాము. యాక్చువల్గా 4 డేస్ బ్యాక్ కంపెనీలో జరిగిందని చెప్పేసి వీడి మీద మొత్తం నిందలేసి వాడి ఫోన్ గుంజుకొని వాడి హిస్టరీ, కాల్ హిస్టరీ, ఫొటోస్ అన్నీ చెక్ చేసి వాడి పర్సనల్ చార్ట్స్ కూడా చెక్ చేసి మొత్తం ఫిజికల్గా కూడా మెంటల్గా కూడా అన్నీ మొత్తం అది చేసేసారు. వాడిని కలుస్తూనే ఉన్నాడు. ఏమున్నా చెప్పురా అంటే వాడు కుంగిపోయింది, ఏం చెప్పలేకపోతున్నాడు. ఎందుకంటే వాడు కంపెనీ విషయం అంటే అది వీళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడి ఇంకా వాళ్ళ డ్రైవర్లతోటి నిన్ననేమో కారు తీసుకొని రా మాట్లాడదామని చెప్పేసి నిన్న పోయేసరికి కారు గుంజుకోరంట. కారు గుంజుకొని మాట్లాడేసి వాళ్ళ డ్రైవర్లతో కొట్టిపించిండంట. వాళ్ళ డ్రైవర్లతో కొట్టిపించి ఇక వీళ్ళ పర్సనల్ చాట్ చెక్ చేయడము, పర్సనల్గా ప్రైవేట్ ఫొటోస్ వీళ్ళ ఫ్యామిలీ ఏవైతున్నాయో, పర్సనల్గా వీళ్ళ వైఫ్ ప్లస్ హస్బెండ్ మధ్యలో ఏవైతున్నాయో వీళ్ళిద్దరు మధ్య వైఫ్ కూడా చెక్ చేసి ఇట్లా చేసినావు, నువ్వు ఇట్లా అన్నావు అని చెప్పేసి వాడు రాత్రి 12 గంటలకు కలిసి నాతోటి కుంగిపోయాడు. రేపు పోయి మాట్లాడదామని అనే లోపే పొద్దున్న చూస్తే ఇట్లా జరిగింది సిచ్యువేషన్. హైదరాబాద్ కూకట్పల్లిలోని వెంకట్రావు నగర్లో విషాదం చోటు చేసుకుంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో రమణ అందిస్తారు. రమణ. మీనాక్షి, ఎవరైతే కుమార్ యాదవ్ సూసైడ్ చేస్తున్నారు, ఆయన సూసైడ్ కి కారణం గుబ్దులాపూర్ మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ ఎవరైతే సోదరులు ఉన్నారో కూర శ్రీనివాస్ గౌడ్, ఆయనే ఈ సూసైడ్ కారణం అంటూ కూడా బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా అంటే ఎవరైతే ఈ శ్రీనివాస్ గౌడ్ ఉన్నారో తనకు సంబంధించినటువంటి కంపెనీలోనే తను కుమార్ యాదవ్ పనిచేస్తున్నాడు. పనిచేస్తున్న సమయంలో తన కార్యాలయంలో జరిగిన ఆర్థిక అవకతవకలకు ఈ కుమార్ యాదవ్ కారణం అంటూ ఆయనపై దాడి చేయడమే కాకుండా దానికి సంబంధించిన తిరిగి చెల్లించాలంటూ కూడా వేధింపులకు గురి చేస్తున్నటువంటి కారణంతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లయితే ప్రస్తుతం మృతులకు సంబంధించిన బంధువులు ఆరోపణ చేస్తున్నారు. దీనికి సంబంధించి తమ న్యాయం జరిగే వరకు కూడా తాము ఆందోళన కొనసాగిస్తామంటూ కూడా వారు మృతదేహంతో కలిసి ధర్నా కూడా చేశారు. అయితే పోలీసులు జోక్యం చేసుకుని దాన్ని సద్వినియోగం చేశారు. అయితే ముఖ్యంగా తనకు సంబంధించి చాలా రోజులుగా అంటే వేధింపులు ఉండడం మూలంగానే కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఆర్థిక సంబంధించిన వివరాల్లో తనకు అసలు సంబంధం లేకుండా తనని వేధించడం కారణంగానే కుమార్ యాదవ్ ఈ సూసైడ్ చేసుకున్నట్టుగా అయితే ప్రస్తుతం బంధువులతో ఆరోపించారు. వారి ఫిర్యాదు మేరకు అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. డెడ్ బాడీని ఆల్రెడీ మార్చికి పోస్ట్ మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తును కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమణ.